ప్రేక్షకులారా, మీకు తెలిసిందే, ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మేము ఇప్పటికే ఒక వీడియో రూపొందించాము. అందులో 2002 ఓటర్ జాబితాలో మీ పేరు లేదా మీ తల్లిదండ్రుల పేరు ఎలా వెతకాలో వివరంగా చూపించాము. మీరు ఇంకా ఆ వీడియో చూడకపోతే మా ఛానల్కి వెళ్ళి తప్పకుండా చూడండి, పూర్తి అవగాహన పొందండి. ఇప్పుడు ఈ వీడియోలో మేము చాలా సులభంగా మరియు ప్రాక్టికల్గా స్క్రీన్పై స్టెప్ బై స్టెప్గా ఎన్యూమరేషన్ ఫామ్ను ఎలా సరిగ్గా నింపాలో మీకు చూపిస్తాము. గమనించండి, ఈ ఫామ్ నింపేటప్పుడు చిన్న పొరపాటు జరిగినా మీ ఓటర్ వివరాలపై ప్రభావం పడే అవకాశముంది. కాబట్టి దీనిని జాగ్రత్తగా మరియు సరైన విధంగా నింపడం చాలా ముఖ్యం. అందుకే మీరు ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. తద్వారా ఎలాంటి తప్పులూ చేయకుండా మీ వివరాలను సరిగ్గా పూర్తి చేసుకోవచ్చు. మీరు స్క్రీన్పై చూడవచ్చు, ఎన్యూమరేషన్ ఫామ్ ఇలా ఉంటుంది. ఈ ఫామ్లో 3 భాగాలున్నాయి. ఈ పై భాగం ముందుగానే ప్రీఫిల్డ్గా ఉంటుంది. ప్రీఫిల్డ్ అంటే ఇందులో కొన్ని వివరాలు ముందుగానే నింపబడి ఉంటాయి, ఇంకా కొన్ని వివరాలను మనమే స్వయంగా నింపాలి. మొదటి భాగంలో కుడివైపున ఉన్న మొదటి బాక్స్లో మీ తాజా వైట్ బ్యాక్గ్రౌండ్తో ఉన్న ఫోటోను అతికించాలి. దీని తరువాత 3 బాక్సులుంటాయి. వాటిలో మొదటి బాక్స్ కొంచెం పెద్దగా ఉంటుంది, మిగతా 2 బాక్సులు సాధారణంగా ఉంటాయి. ఈ మొదటి బాక్స్లో మనం 2025 ఎలక్టోరల్ రోల్ ప్రకారం వివరాలను నింపాలి. డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ కార్డ్ నంబర్, తండ్రి పేరు మరియు వారి ఎపిక్ నంబర్. ఎపిక్ నంబర్ అంటే ఓటర్ ఐడి కార్డ్పై ఉండే నంబర్. తర్వాత తల్లి పేరు మరియు వారి ఎపిక్ నంబర్. ఆ తర్వాత స్పౌస్ పేరు మరియు వారి ఎపిక్ నంబర్ నమోదు చేయాలి. భార్యాభర్తలను స్పౌస్ అని అంటారు. ఫామ్ పురుషుడి పేరుతో ఉంటే స్పౌస్ అంటే అతని భార్య అవుతుంది. ఫామ్ మహిళ పేరుతో ఉంటే స్పౌస్ అంటే ఆమె భర్త అవుతాడు. ఇప్పుడు మన మొదటి బాక్స్ పూర్తయింది. రెండో బాక్స్ చాలా ముఖ్యమైనది. ఇది లాస్ట్ ఎస్ఐఆర్ 2002 వివరాల గురించి ఉంటుంది. మనలో కొంతమంది పేరు ప్రస్తుతం ఉన్న ఓటర్ లిస్ట్లో కూడా ఉంటుంది, అలాగే 2002 ఓటర్ లిస్ట్లో కూడా ఉంటుంది. అటువంటి వారు మ్యాపింగ్ కోసం తమ వివరాలను డీటెయిల్స్ ఆఫ్ ది ఎలెక్టర్ ఇన్ ది ఎలక్టోరల్ రోల్ ఆఫ్ ద లాస్ట్ ఎస్ఐఆర్ అనే బాక్స్లో నమోదు చేయాలి. ఇక్కడొక ముఖ్యమైన విషయం గమనించాలి. 2002 ఓటర్ లిస్ట్లో చాలామంది పేర్లు మరియు ఇతర వివరాల్లో స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉండవచ్చు. కాబట్టి ఈ బాక్స్లో 2002 వివరాలు అడుగుతున్నందున మీ పేరులో లేదా ఇతర వివరాల్లో స్పెల్లింగ్ తప్పులు ఉన్నట్లయితే ఆందోళన చెందే అవసరం లేదు. 2002 లిస్ట్లో ఎలా ఉన్నాయో అచ్చం అలాగే ఇక్కడ రాయాలి, మార్చకూడదు. దాని తర్వాత ఏసీ అంటే అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ పేరు మరియు నంబర్, పార్ట్ నంబర్, సీరియల్ నంబర్, వీటిని కూడా నమోదు చేయాలి. మరొక ముఖ్యమైన విషయం, ఈ బాక్స్లో ఉన్న రిలేటివ్స్ నేమ్ దగ్గర 2002 లిస్ట్లో తండ్రి పేరు ఉంటే తండ్రి పేరు రాయాలి, భర్త పేరు ఉంటే భర్త పేరు రాయాలి. అప్పుడు 2002 సమయంలో లిస్ట్లో ఉన్న మహిళలకు అప్పటికి వివాహం కాలేదంటే వారు రిలేటివ్స్ నేమ్ స్థానంలో తమ తండ్రి పేరును రాయాలి. ఒకవేళ మీ వద్ద 2002 వివరాలు లేకపోతే మా గత వీడియోను పూర్తిగా చూడండి. అందులో 2002 ఓటర్ లిస్ట్లో మీ పేరు లేదా మీ తల్లిదండ్రుల పేర్లు మరియు వివరాలను ఎలా వెతకాలో వివరించాము. ఒకవేళ 2002 ఓటర్ లిస్ట్లో మీ పేరు లేని పరిస్థితిలో మీ తల్లిదండ్రుల్లో ఎవరైనా ఒక్కరి పేరు 2002 ఓటర్ లిస్ట్లో ఉంటే ఈ మూడో బాక్స్ మీకోసమే. ఈ మూడో బాక్స్లో మీ తల్లిదండ్రుల్లో ఎవరైనా ఒక్కరి వివరాలు పూర్తిగా నమోదు చేయండి. గమనించండి, ఎన్యూమరేషన్ ఫామ్ నింపేటప్పుడు ఎలాంటి తప్పులూ చేయకండి. మీకు అర్థం కాకపోతే ఈ వీడియోను మళ్ళీ చూసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి, మేము సులభంగా మరియు సంతృప్తికరంగా సమాధానం ఇస్తాము. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సమాచారం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.